శ్రీ గురుచరితము 42వ అధ్యాయము. ఓం అవధూత చింతనం. శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ గణేశ్వర నమస్కారము. సిద్ధముని నామధారకునితో ఇట్లా చెప్పుచున్నారు. గురుమూర్తి సాయందేవునితో, సాయందేవ వినుము. అవధూత బ్రహ్మచారితో కాశీయాత్ర విధానాన్ని తిరిగి ఇట్లా చెప్పుచున్నారు. బాలక వినుము. సంకల్పమునర్చి స్వర్గద్వార భువనమునకేగి అచ్చట గంగా కేశవుల పూజించి హరిశ్చంద్ర మంటపమున కేగుము. హవిష్యాన్నమును భుజించి మరునాడు ప్రాతకాలమున గంగా స్నానము నర్చుము. ధుండిరాజుకు పూజ చేయము. గంగకు నమస్కరించి విశ్వనాథుని దర్శించి భవానీ శంకరుల పూజింపుము. ముక్తి మండపము ప్రవేశించి నమస్కరించి తిరిగి ఢుండిరాజు వద్దకు పొమ్ము. తిరిగి మహాద్వారమునకేగి విశ్వేశ్వరుని పూజింపుము. మోదాది పంచ వినాయకులకును నమస్కరించి దండపాణిని దర్శించి నమస్కరించుము. ఆనంద భైరవుని పూజించి మణికర్ణికకు తిరిగి వెళ్ళి ఈశ్వరుని సిద్ధి వినాయకుని పూజింపుము. గంగా కేశవుల పూజించి సిద్ధి వినాయకునికి నమస్కరించి రాజసిద్ధేశ్వరుని ధ్యానించి దుర్లభేశ్వరుని పూజింపుము. సోమనాథుని, శూలకంఠేశ్వరుని, వారాహేశ్వరుని దర్శించి దశాశ్వమేధ ఘట్టమునకు పొమ్ము. బందీదేవిని పూజించి సర్వేశ్వరునికి నమస్కరించి కేదారేశ్వరుని, హనుమంతేశ్వరుని కూడా పూజయనర్చుము. సంగమేశ్వరుని, లోలార్కుని, అర్క వినాయకుని పూజించి దుర్గాకుండమున స్నానమునర్చుము. దుర్గాదేవిని పూజించి దుర్గా గణేశ్వరుని దర్శించి విశ్వక్సేనేశ్వరుని దర్శించి కర్ధమ తీర్థమును స్నానము చేసి కర్ధమేశ్వరుని పూజింపుము. కర్ధమ కూపమునకేగి అచ్చట సోమనాథుని పూజించి తరువాత విరూపాక్షలింగానికి పూజ నర్చము. నీలకంఠుని పూజించి కర్ధమేశ్వరుని పూజించుము. నాగనాథుని పూజించి చాముండాదేవిని, మోక్షేశ్వరుని, వరుణేశ్వరుని భక్తితో పూజింపుము. వీరభద్రుని పూజించి వికటాక్షాదేవిని పూజింపుము. ఉన్మత్త భైరవుని, విమలార్జనుని, కాలకూటదేవిని పూజింపుము. మహాదేవుని, నందికేశ్వరుని, భైరవుని, గణప్రియుని, విరూపాక్షుని, యజ్ఞేశ్వరుని, విమలేశ్వరుని, భీమాచండీ వినాయకుని, రవిని, రక్తాక్ష గంధర్వుని పూజింపుము. జ్ఞానేశ్వరుని, అమృతేశ్వరుని, భీమాచండిని నరసముద్రము నుండి తరించుటకు పూజింపుము. ఏకపాద వినాయకుని, భైరవుని, సంగమేశ్వరుని పూజింపుము. భూతనాథుని, సోమనాథుని, కౌలనాథుని పూజించి కపర్ధేశ్వరుడును శివలింగాన్ని కూడా పూజింపుము. నాగేశ్వరుడు, కామేశ్వరుడు, గణేశ్వరుడు, విశ్వేశ్వరుడు, చతుర్ముఖ వినాయకుడు, దేహాళీ వినాయకుడు, ఉద్దండ గణపతి వీరల పూజింపుము. ఉత్కళేశ్వరుని, ఏకాదశ రుద్రులను పూజించి తపోభూమి అను చోటికి పొమ్ము. అచ్చట రామేశ్వరుని, సోమనాథుని, భరతేశ్వరుని, లక్ష్మేశ్వరుని, శత్రుఘ్నేశ్వరుని, భూమిదేవిని, నహుషేశ్వరుని, రామేశ్వరుని పూజింపుము. అసంఖ్యాక తీర్థమునకు నమస్కరించి అసంఖ్యాక లింగానికి పూజ చేయము. సిద్ధేశ్వరుడును గొప్ప లింగమునకు పూజ చేసి పరశుపాణి వినాయకుని పూజించి పృథ్వీశ్వరునికి నమస్కరించి సరయూకూపమున స్నానమునర్చి కపిలోద్ధారమను తీర్థమును స్నానమాచరింపము. వృషభధ్వజుని పూజించి జ్వాలా నృసింహస్వామి పాదములకు నమస్కరించి వరుణాసంగము స్నానం చేసి పితరులకు శ్రాద్ధము పెట్టుము. సంగమేశ్వరుని పూజించి వినాయకుని, కేశవుని, ప్రహ్లాదేశ్వరుని పూజించి కపిల తీర్థము స్నానము చేసి త్రిలోచనేశ్వరుని పూజింపుము. అనంతరము బిందు మాధవుని పూజింపుము. మంగళ గౌరిని పూజించి వశిష్ఠ వామదేవుల పూజించి పార్వతీశ్వరుని పూజింపుము. అనంతరము సిద్ధి వినాయకుని పూజించి సప్తవర్ణేశ్వరుని, సర్వగణేశ్వరుని పూజించి మణికర్ణికకేగి అచ్చట స్నానమునర్చి విశ్వేశుని స్మరించి మహాదేవుని పూజించి ముక్తి మంటపమునకేగి విష్ణుమూర్తిని, దండపాణిని, ఢుండిరాజును పూజింపుము. ఆనంద భైరవుని పూజించి ఆదిత్యేశ్వరునకు నమస్కరించి మోదాది పంచ వినాయకుల పూజించుము. తర్వాత విశ్వేశ్వరుని పూజించి మోక్షలక్ష్మీ విలాసమునకు నమస్కరించి విశ్వేశ, విశ్వాత్మ, కాశీనాథ నీ అనుగ్రహం వలన పంచక్రోశ యాత్ర చేసి తిని కాశీక్షేత్ర ప్రదక్షిణముచే అనేక జన్మార్జిత పాపములు నశించవని చెప్పి శివుని ధ్యానించవలను. అనంతరము ముక్తి మంటపమునకు, స్వర్గ మంటపమునకు, ఐశ్వర్య మంటపమునకు, జ్ఞాన మంటపమునకు, మోక్షలక్ష్మి విలాస స్థానమునకు, ముక్తి మంటపమును, ఆనంద మంటపమునకు, వైరాగ్య మంటపమునకు వెళ్ళి ఈ 8 స్థానములకు నమస్కారమునర్చుము. ఇట్టి కాశీయాత్ర విధానము నీకు చెప్పి తిని మరి ఒక విధముగా కూడా కాశీయాత్ర చేయు విధానము చెప్పెదను. ఓ బాలుడా వినమని అవధూత చెప్పుచున్నాడు. ముందుగా సచేల స్నానము చేసి తర్వాత చక్ర పుష్కరణలో స్నానమునర్చి దేవపితృతర్పణము గావించి బ్రాహ్మణుల పూజింపుము. అచ్చట నుండి బయలుదేరి ద్రుపదాదిత్యేశ్వరిని పూజించి దంపత్యేశ్వరునికి నమస్కరించి ఆ సమీపమునున్న విష్ణుమూర్తిని పూజించి దండపాణిని, మహేశ్వరిని పూజింపుము. ఢుండిరాజును పూజించి జ్ఞానవాపి అందు స్నానమునర్చి నందికేశ్వరుని పూజించి తారకేశ్వరుని పూజింపుము.
మహాకాళేశ్వరుని దర్శించి దండపాణి వినాయకుని పూజించి విశ్వేశ్వరుని దర్శింపుము. ప్రతిపత్తునాడు మత్స్యోదర తీర్థమున స్నానము చేసి ఓంకారేశ్వరుని పూజించుము. త్రిలోచన మహాదేవులను 2 లింగముల విధియు తదియల వరుసగా నర్చింపుము. చవితి నాడు కాంచీవాస లింగము నర్చించుము. పంచమి నాడు రత్నేశ్వరుని, షష్ఠి నాడు చంద్రేశ్వరిని పూజించుము. సప్తమి నాడు కేదారేశ్వరిని పూజింపుము. అష్టమి నాడు విశ్వేశ్వరుని ఆరాధించి దశమి నాడు కామేశ్వరుని, ఏకాదశి నాడు తిరిగి విశ్వేశ్వరుని, ద్వాదశి నాడు మణికర్ణికేశ్వరుని, త్రయోదశి యందు అవిముక్తేశ్వరుని, చతుర్దశి నాడు విశ్వేశ్వరుని పూజింపవలెను. కాశీ యందు నివసించువారు ఈ విధమున యాత్ర చేయనిచో వారి యాత్రకు విఘ్నము వాటిల్లును. ఇక కృష్ణపక్షమున నెటుల కాశీయాత్ర సలుపవలయునో చెప్పెద వినుము. వరుణా నది యందు స్నానమునర్చి శైలేశ్వరుని దర్శించి సంగమ స్నానమునర్చి సంగమేశ్వరిని పూజించవలేను. స్వర్గతీర్థమున స్నానమునర్చి స్వర్గేశ్వరిని పూజించవలేను. మధ్యమేశ్వరుని మందాకిని యందు స్నానమునర్చి పూజించవలేను. మణికర్ణికా స్నానమునర్చి ఈశానేశ్వరిని పూజింపుము. హిరణ్య గర్భమును 2 లింగములు గలవు, వాటిని పూజించుము. ధర్మకూపమును స్నానము చేసి గోపద్మేశ్వరిని పూజింపుము. కపిలధారాతీర్థమున స్నానమునర్చి వృషభధ్వజలింగమునకు పూజ గావింపవలయును. ఉపశాంతి కూపమున స్నానమునర్చి ఉపశాంతేశ్వరిని ఆరాధింపుము. పంచగూడా ప్రవాహమున చోటు స్నానము చేసి జ్యేష్ఠేశ్వరిని అర్చించుము. చతుస్సముద్ర కూపమున స్నానము చేసి సముద్రేశ్వరిని సేవించుము. తర్వాత దినమున శుక్లేశ్వరిని పూజింపుము. దండకాద తీర్థమున స్నానము చేసి వ్యాఘ్రేశ్వరిని పూజింపుము. సౌనకేశ్వర తీర్థమున స్నానమునర్చి సౌనకేశ్వరిని పూజింపుము. జంబుతీర్థమున స్నానమునర్చి జంబుకేశ్వరిని ఆరాధించుము. శుక్లపక్షమునను కృష్ణపక్షమునను విశేషించి మోక్షేశ్వరిని, పర్వతేశ్వరిని, పశుపతేశ్వరిని, గంగేశ్వరిని, నర్మదేశ్వరిని కూడా పూజించవలేను. అనంతరము భక్తేశ్వరిని, గభస్థేశ్వరిని, మధ్యమేశ్వరిని, తారకేశ్వరిని పూజింపుము. అగ్ని ధ్రువేశ్వరుడు, ఊర్వశీశ్వరుడు, నకులేశ్వరుడు, ఆషాఢేశ్వరుడు, భారభూతేశ్వరుడు, లాంగూలేశ్వరుడు, త్రిపురాంతకేశ్వరుడు, మనఃప్రకాశమేశ్వరుడు, ప్రీతేశ్వరుడు, మందాలికేశ్వరుడు, తిలపర్ణేశ్వరుడు కలరు. వీరల కూడా పూజింపుము. ఇక శక్తి యాత్ర చెప్పేదా వినుము. శుక్లపక్ష తదీనాడు గోప్రేక్ష తీర్థములో స్నానమునర్చి పాలనేత్రయను శక్తిని పూజించి జ్యేష్ఠవాపిలో స్నానమునర్చి జ్యేష్ఠాదేవిని అర్చింపుము. అట్లే జ్ఞానవాపి యందు స్నానము చేసి శృంగార సౌభాగ్య గౌరిని ఆరాధించుము. విశాల గంగ యందు స్నానమాడి విశాల గంగాదేవిని పూజింపుము. లలితా తీర్థమున స్నానం చేసి లలితాదేవిని ఆరాధించుము. భవానీ తీర్థమున స్నానమాడి భవానీ అమ్మవారిని పూజించుము. బిందు తీర్థమున స్నానము చేసి మంగళగౌరిని అర్చించుము. ఇట్లు శక్తుల పూజించి లక్ష్మీదేవిని ఆరాధించుము. ఇట్లు తదియ యందు పూజలు చేసి చతుర్థి యందు చేయవలసిన యాత్రా విధానము చెప్పేదా వినుము. గౌరీపుత్రుడైన గణేశునకు మోదకములర్పించుము. ఇట్లు చేసినచో తీర్థయాత్ర చేయువారికి ఎట్టి విఘ్నములు రాజాలవు. మంగళ ఆదివారముల యందు భైరవుని, సప్తమి ఆదివారము సూర్యుని ఆరాధించుము. అష్టమి నవమి తిథుల యందు చండీ అమ్మవారిని పూజించుము. ప్రతినిత్యము అంతర్హృదయ యాత్రను తప్పక చేయవలేను. ఈ కాశీయాత్రా విధానము స్కాంద పురాణములో కాశీఖండములో కలదు. అదియే నేను నీకు చెప్పితిని. ఓ బ్రహ్మచారి, నీ వీటుల యాత్ర చేసి నీ పేరుతో సోమేశ్వరుడను పేరు గల లింగమును స్థాపింపుము. నీ వీటుల నాచరించితివేని నీ మనోరథము నెరవేరును. నీ చిత్తములు గురుభక్తి దృఢముగా గలదు. శంకరుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. తప్పక గురుస్మరణ నిత్యము నిరంతరము చేయుచుండుమని చెప్పి ఆ అవధూత అక్కడనే అదృశ్యుడయ్యను. అప్పుడు ఆ బ్రహ్మచారి ఆశ్చర్యపడి అతనే తన గురువై ఉండవచ్చునని నిర్ణయించుకొని గురువు కృపామూర్తిగాననే నిర్హేతుకముగా వారి అనుగ్రహము నా యందు లభించెను. నేను ధన్యుడనైతిని. తప్పక నా కార్యము సిద్ధించును. నేను ఈశ్వరుని యందు భక్తి లేని వాడనైనను గురువు అనుగ్రహం వలన నాకు ఈశ్వరానుగ్రహం కూడా సిద్ధించునని భావించి కాశీ ప్రవేశించి గురువు చెప్పిన విధానమైన తాను భక్తితో కాశీయాత్రను సాంగోపాంగముగా ఆచరింప ఈశ్వరుడు ప్రత్యక్షమై, బాలక, వరము కోరుకోమన నా బ్రహ్మచారి తన గురువు, గురు భార్య, గురుపుత్రుడు, గురుపుత్రికయు కోరిన వాటనన్నింటినీ చెప్పి అవి చేయు సామర్థ్యము తనకిమ్మని ప్రార్థించెను. అప్పుడు ఈశ్వరుడు బాలునితో, ఓ బాలక, నువ్వు సర్వ విద్యా పారంగుతడవు అగుదువు. ఇంతియే కాక నీవు ఇక మీద విశ్వకర్మయను పేరుతో వెలియగలవు. ఓ త్వష్టకుమార, నీవు సంకల్పమాత్రముననే సృష్టి చేయగల సామర్థ్యమును గ్రహించితివి అని చెప్పి శివుడు అంతర్ధానమునొందెను. అప్పుడు బ్రహ్మచారి శివుని వలన వరమునొంది తన పేరుతో లింగస్థాపన గావించి తన గ్రామము చేరి శివుని వరప్రసాదముచే గురువు వారి భార్య పుత్ర పుత్రికలు కోరిన వాటినెల్లా రచించి గురువును సమీపించి గురు చరణములకు నమస్కరించి వారు కోరిన వస్తువులనెల్లా వారిలకు అర్పించి నిలువబడెను. గురువు సంతోషముతో శిష్యుని ఆలింగనమునర్చి, శిష్యాగ్రేసర, నీ భక్తికి సంతసించితిని.
నీవు గురుభక్తిచే త్రిమూర్తుల వశపరుచుకుంటివి. సర్వ విద్యాకుశలుడవై అష్టైశ్వర్యములతో తులతూగుచు సుఖముగా నుండుచు చిరంజీవివై ఆచంద్రార్కము లోకోపకారమునర్చుచుండుము. మీ వంశము అష్టసిద్ధులతో తులతూగుచుండును. మీ వంశము వారికి చింతలు కష్టములు కూడా నుండవు. మీ వంశము వారందరూ చతుష్టష్టి కళలయందు ఆరితేరియుందురు అని గురువు శిష్యుని ఆశీర్వదించి పంపివేసెనని శివుడు పార్వతికి చెప్పి తిరిగి, ఓ పార్వతి, గురుభక్తి ఎట్టిదో తెలుసుకొంటివా? ఏకభావముతో గురువును భజించవలెను, భవసాగరమును దాటవలెను అనియన గురుభక్తియే ఆధారము. గురువును త్రిమూర్తుల యొక్క అవతారముగా భావింపవలెను. వేదశాస్త్రములు యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్మైతే కదితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. దేవుని యందు ఎంత భక్తియో అంత భక్తి గురువునందు ఉంచవలయును. అట్టివానికే గురువు చెప్పిన బోధ అనుభవమునకు రాగలదు అని ఇట్లు గురుభక్తియే జన్మ సంసిద్ధికి ముఖ్య కారణముగా చెప్పినమని గురుభక్తి మహత్యమును శివుడు పార్వతికి చెప్పినని గురుమూర్తి సాయం దేవునకు చెప్పెను. ఇంతలో సూర్యోదయమయ్యను, అంధకారము నశించెను. సాయం దేవుడు సంతసించి గురుమూర్తి పాదములకు నమస్కరించి, స్వామి, అట్టి దృఢభక్తి సర్వకాలముల యందు నాకుండునటల చేయమని ప్రార్థించుచు, స్వామి, తమరు నాకు కాశీయాత్ర విధానమును చెప్పుచున్నప్పుడు ఏమీ అద్భుతమో గాని తమతో కలిసి నేను కాశీక్షేత్రములో ఉన్నట్టులా నాకు అనుభవం అయ్యాను. అది స్వప్నమో ఏమియో నాకు తెలియటలేదు. కాశీక్షేత్రమును ప్రత్యక్షముగా చూచితి అని చెప్పి భక్తితో ప్రణమిల్లి ఇట్లు స్తోత్రము చేసెను. సాయం దేవుని స్తోత్రము. జయ జయ పరమ పురుష పరాత్పరా పరమహంస భక్తజనమానస హంస శ్రీ నృసింహ సరస్వతీ. ఆదౌ బ్రహ్మత్వమేకమేవ జగతాం వేదాత్మమూర్తిం విభో పశ్చాతో క్షణితలే వినాశిదితిజే కృత్వావతారం విభో. హత్వా దైత్యమనేకధర్మచరితం భూత్వాత్మజోత్రేర్దృహే వందేహం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజం. ప్రాగ్మహ్మత్మమజో క్రియోపి బహుళం స్యామిత్య భూద్దీంతయా సృష్ట్వైవాండభువంతతో జగదిదం సృష్ట్వాస ధర్మం గుణైః. స్వైస్వం భో రమయన్ విహంసి సదరీ నత్రావ తీర్యానిశం వందే శ్రీ నృహరే సరస్వతి వరం తే శ్రీ పదాబ్జద్వయం. సృష్టికి పూర్వము ఒక్కడవై సృష్టికాలము కాగా సంకల్పమాత్రముచే బ్రహ్మాండ రూపుడవై స్థితికాలమందు నీ రూపమైన జగమును నీవే పాలించి దుర్మార్గుల సంహరించి భక్తుల రక్షించుటకుగాను అవతరించిన ఓ నృసింహ సరస్వతి, నీ పాదద్వంద్వములకివే వందనములు. భూదేవాఖిలమానుషం విదుజనాబాధాయమానం కలిం వేదాదుష్యమనేకవర్ణమనుజా భేదాదిభూతోన్నతిం చేత్తాధర్మతమాంధకారహరణం జ్ఞానప్రదీపోజ్వలం వందేహం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజం. శ్లోకం. కళ్యాకృష్టహృదుజితక్రత్ నరత్రస్తాద్వరాశీర్ముదే ప్రాతః సూర్య ఇవోదితోస్యజ మహామోహాంధకారం గ్రసన్ సద్ధర్మాశ్రమసేతుమత్ర శిథిలప్రాయం సుధార్ధ్యం నయన్ వందే శ్రీ నృహరే సరస్వతీ వరం తే శ్రీపదాబ్జద్వయం. కలిచే ధర్మము నశించి యజ్ఞయాగములు లోపించగా దేవతల ప్రార్థనను అనుసరించి భూమిని అవతరించిన ఓ నృసింహ సరస్వతి, నీ పాదద్వంద్వములకివే వందనములు. ధాతస్వం హరిశంకరాదిగురవో జాతాగ్రజన్మం విభో హేతుః సర్వవిభోజనాయ తరణం జ్యోతిస్వరూపం జగత్ చాతుర్ధాశ్రమస్థాపితం క్షితితలే పాతు సదా సేవ్యయం వందేహం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజం. సర్వానందవిధానరూపమమలం సత్వం సుఖం మూర్తిమత్ ప్రాదుష్కృత్య జనత్రయాంతరమృగక్రీడావనం పావనం సంసారావటమగ్నముద్ధరసి భో స్వీకృత్య తుల్యాశ్రమం వందే శ్రీనృహరే సరస్వతీ వరం పే శ్రీపదాబ్జద్వయం.
సంసార సముద్రమున మునిగి దరిగానకయున్న భక్తజనుల తరింపజేయగలందులకు అవతరించి తురీయాశ్రమమును స్వీకరించి లోకులనుద్ధరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాదద్వంద్వమునకు నమస్కారములు. చరితం చిత్రమనంత కీర్తిమతులం పరిభూత భూమండలే మూకం వాక్య దివాంధకశ్చ నయనం వంద్యాంద పుత్రం దదత్ సౌభాగ్యం విధవా చ దాయకశ్రియం దత్వా చ భక్తం జనం వందేహం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజం. శ్లోకం. మూకే గాందృశమందకే సుచయనం వంధ్యాసు చాసూన్మృతే సౌభాగ్యం విధవాను పల్లవమహోదత్తం సుశుష్కేంధనే ఏవం భూతియాన్ తవైష మహిమా త్రైలోక్య సంస్థాక్షమో వందే శ్రీ నృహరే సరస్వతీ పరంతే శ్రీపదాబ్జద్వయం. స్వామి, మీ చరితము లోకాతీతము. మూగవారికి మాటలాడు శక్తిని అనుగ్రహించితిరి, గ్రుడ్డివానికి నేత్రములిచ్చితిరి, గొడ్రాలికి సంతానమిచ్చితిరి, ఎండిన కట్టెను పల్లవింపజేసితిరి. మీ మహిమను నేనెంత వర్ణింప సమర్థుడను. మీ పాద కమలములకు నమస్కరించేదా స్వామి, ఓ నృసింహ సరస్వతి. దురితాఘోర దరిద్రదావతిమిరహరణం జగజ్యోతిషం సురధేను సురపాదపాజిత జనా కరుణాబ్ధి భక్తార్తిహ నరసింహ సరస్వతీశ్వర విభో శరణాగతం రక్షణం వందేహం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజం. ముక్తావాసి ముముక్షు కల్ప విటపిన్ భోకామినాం కామధుక్ దారిద్రానలమేఘ దుష్కృవగ్ధవాగ్నే తాపితారామతే ప్రత్యన్విష్టరజః పదం శ్రుత వివాదాతీతత్వం మహత్ వందే శ్రీ నృహరే సరస్వతీ వరం తే శ్రీపదాబ్జద్వయం. దురితమును దారిద్ర్యమును పోగొట్టి జగత్తుకు జ్ఞాన జ్యోతిస్సును సంగుచుచు కామధేనువు కల్పవృక్షముల వలె భక్తుల కోరికలనెల్లా సఫలమునర్చుచు ముక్తులకు ముముక్షువులకు సహితమాధారమై వేదములకు కూడా గోచరించని స్వరూపము గల ఓ నృసింహ సరస్వతీశ్వర ప్రభో, నీ పాదారవింద ద్వంద్వమునకివే సహస్రవందనములు. గురుమూర్తి చరణారవిందయుగళ స్మరణే కృతే నిత్యసః చరితం క్షేత్రమనేక తీర్థసఫలం సరిదాది భాగీరథీ తురగామేధ సహస్రకో విదుజనాః సమ్యక్ దదన్ తత్ఫలం వందేహం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజం. భో యోగీశ్వర భావితం తవ పదం తీర్థాశ్రయం సజ్జనా జీవం కామిసు దైవతం చ కమలా లీలాస్పదం నిర్మలం విద్వద్వాద కరండకం సుకృత సంస్థానం మహాత్పావనం వందే శ్రీ నృహరే సరస్వతీ వరం తే శ్రీపదాబ్జద్వయం. ఓ యోగీశ్వర, నీ పాదములు తీర్థములతో సమము, సత్పురుషులకు జీవనాధారము. కామముతో సేవించువారికి నీ పాదములే వారులకు కామములు నివ్వ సమర్థములు, మిక్కిలి పావనములు, లక్ష్మికి నివాస స్థానములు. ఓ నరసింహ సరస్వతి, అట్టి నీ పాదద్వంద్వమునకు నమస్కృతులు గావించుదా. నో సఖ్యం తవ నామ మంగళస్థవం వేదాగమాగోచరం పాదద్వంద్వ హృదయాబ్జ మంతరనిధాయ త్వాం భూమిపం భూయో భూయస్మరన్నమామి మనసా శ్రీ సద్గురుం పాహి మాం వందేహం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజం. వేదా గోచరతే చరిత్రమమలం శక్తోత్రకః కృత్స్నస వక్తుం వహ్న్యాభినేంచు భూఖ పవనాత్మేతీహ మూర్ఛష్టకం ఏతద్విశ్వమయం న చాన్యదిహ వా ఓంకార రూపేసితః వందే శ్రీ నృహరే సరస్వతీ వరం తే శ్రీపదాబ్జద్వయం. వేదములకు కూడా గోచరముగాని నీ చరిత్రమెవ్వరూ వర్ణింప సమర్థులు. నీవు ఓంకార స్వరూపుడవు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవాత్మ ఇవి 8 నీ రూపములుగాన నీవు విశ్వరూపుడవు. అట్టి నీ పాదారవిందముల హృదయమున నిలిపి నిన్ను స్మరింతును. ఓ నరకేసరి సరస్వతి సద్గురో, నీ పాదారవిందములకు నమస్కారం. కుండీదండధరం ప్రశాంతమమలం సన్యాపి రూపం తవ శ్రీభీమామరజాయుతి స్థితమజజ్ఞేయం శరణ్యం మయి
జ్ఞానం తారకమీశ సత్యమనిశం బ్రహ్మాందిస్సరీకుర్వదో వందే శ్రీనృహరే సరస్వతీ వరం తే శ్రీపదాబ్జద్వయం. భక్తానాం తరణార్థ సర్వజగతాం దీక్షాందతజ్ఞోగినాం సుక్షేత్రం పురగాణగస్థిత ప్రభో దత్వా చతుష్కామదం స్తుత్వా భక్తి సరస్వతీ గురుపదం జీత్వాద్య దోషాదికం వందేహం నరకేసరి సరస్వతి శ్రీపాదయుగ్మాంబుజం. కలియుగమున భక్తులను ఉద్ధరించగలందులకు అవతరించి భీమా అమరదా సంగమమున గణగాపురమున నివసించి దండ కమండలమున ధరించి యతీశ్వర రూపమునున్న దత్తాత్రేయ శ్రీ నృసింహ సరస్వతి నీ పాదారవిందములకు నమస్కారము. నా దోషముల పోగొట్టి నాకు స్థిరమైన జ్ఞానమును అనుగ్రహింపుము, నన్ను రక్షించుము. ఏవం శ్రీ గురునాయకాష్టకమిదం స్తోత్రం పఠేన్నిత్యసః సప్రాప్నోతి బలం శ్రియం చ సుధియం తేజో వపుః పాటవం వర్చః పుత్రకళత్రమిత్రజ సుఖం దీర్ఘాయురారోగ్యతాం సంప్రాప్యైహిక సౌఖ్యమనిశం చాంతే స ముక్తిం వ్రజేత్. స్థవం శ్రీ గురునాథమష్టకమిదం స్తోత్రం పఠేన్నిత్యసో తేజోదచ్చ బలోన్నతిం శ్రియకరం ఆనందవర్ధం వపుః పుత్రాపత్యమనేక సంపద శుభదీర్ఘాయురారోగ్యతాం వందేహం నరకేసరి సరస్వతి శ్రీపాదయుగ్మాంబుజం. నిత్యము ఈ గురునాథాష్టకమును శ్రద్ధతో పఠించు వారికి గురునాథుడు తేజస్సును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును, పుత్ర పౌత్రాభివృద్ధిని, దీర్ఘాయుష్యమును, ఐహిక సౌఖ్యమును, అంతమందు మోక్షమును కూడా ప్రసాదించును. అట్టి గురుమూర్తి శ్రీ నృసింహ సరస్వతి పాదారవిందములకు నమస్కారములు. ఇట్లు స్తుతించుచు సాష్టాంగ వందనం ఆచరించి రోమాంచము గలవాడై గద్గదమైన కంఠస్వరముతో త్రిమూర్తి అవతార జగద్గురో, మీరు దయామూర్తులు, మాకు మానవ రూపమున అగుపడుచున్నారు. కానీ మీరు మానవ మాత్రులు కారు, మీరే విశ్వనాథులు. కాశీపురము మీ అందే గలదు. మీరు కాశీక్షేత్రం గురించి చెప్పునప్పుడు నేను స్వప్నమో ఏమియో గాని కాశీక్షేత్రము చూడగలిగితి. దేవా, నా భాగ్యమేమని వర్ణించగలనని స్తుతించ శ్రీ గురుమూర్తి సంతసించి అతనితో, నీకు నేను కాశీక్షేత్రము దర్శింపజేసి తిని మీ వంశము 21 తరముల వారికి కూడా కాశీయాత్ర ఫలము నేడు సిద్ధించెను. నీవు నిజమైన భక్తుడవుగాన నీవు నా సేవ చేయుచు నా వద్దనే ఉండుము. ఇక మీద మ్లేచ్ఛ సేవ చేయక దారాపుత్రుల తీసుకొని వచ్చి నా వద్దనే నివసించుము అని చెప్పి సాయం దేవునితో సహా గణగాపురములోని మఠమునకు వచ్చిరి. ఆ పైన నేమి జరిగినని నామధారకుడు అడుగా సిద్ధముని పైకథను క్రింది విధమున చెప్పుచున్నారు. సాయం దేవుడు గురుమూర్తి ఆజ్ఞను అనుసరించి తన గ్రామమునకేగి గురుమూర్తికి తన యందు కలిగిన అనుగ్రహమును వారలతో చెప్పి వారల వెంట నిడుకొని మహదానందముతో గణగాపురము చేరి గురుమూర్తికి సాష్టాంగ వందనమాచరించి చేతులు జోడించుకొని ఇటుల స్తోత్రము చేసెను. ఓం నమోజి చంద్రమౌళి, మీరు త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానుల దృష్టికి మనుష్యులుగా కనపడుచున్నారు. మీ మహిమ అపారము కాన ఎవరికి నీ వర్ణింపతరము కాదు. చకోరమునకు చంద్ర దర్శనమైనటుల నాకు దయానిధులైన తమ దర్శనము లభించెను. పూర్వము నాచే చేయబడిన పాపరాశులన్నీయూ భస్మమయ్యెను. నేను పునీతుడనైతిని. గంగా స్నానము చే పాపము నశించును. చంద్రుడు తన కిరణములచే తాపమును పోగొట్టును. కల్పవృక్షము దైన్యమును పోగొట్టును. సద్గురు చరణ దర్శనముచే పాపములు, తాపములు, దైన్యము కూడా నశించును. గురునాథుడు తన దర్శనముననే చతుర్విధ పురుషార్థములనియే సమర్థుడు. అది నా విషయమున సార్థకమయ్యనని చెప్పి ఈ క్రింది విధమున కర్ణాటక భాషలో రాగయుక్తముగా కీర్తించును. కండే నిందు భక్త జనరి భాగ్యనిధియా భూమండలదొళగే నారసింహయతిరాయ భక్తజన సుభాగ్యోదయాకార మహీతలే యతీశ్వరః దృష్టో మయా విశ్వతారా నరసింహ సరస్వతీ యతీశ్వరః. భూమండలమున భక్తజనులకు భాగ్య నిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని నేడు చూడగలిగితిని. కండే నిందు ದೃಷ್ಟಿಯಿಂದ ವಾರಿಜಾದಳ ಪಾದಮನ್ನು ಹೃದಯ ಕಮಲದಲ್ಲಿ ಭಜಿಸಿ ಸುಖಮನೀವ ಜಗತ್ಪತಿಯ ದೃಷ್ಟ್ಯೋ ದೃಕ್ಕಮಲ ಯುಗೇನ ತ್ವತ್ಪದ ಕಮಲದ್ವಂದ್ವನ್ಮನೇನ ನಷ್ಟಂ ಸ್ಮರತೋಘಂ ಕ್ಷಣೇನ సుఖదోషౌను జగత్పతి. హృదయమున భక్తితో ధ్యానించు వారికి సుఖమునిచ్చు జగత్పతి అగు మీ చరణ కమలముల నేడు కనులారా చూడగలిగితిని. ಭಕ್ತ ಜನರಿಗೆ ಕಾಮ್ಯ ಫಲಗಳಿತ್ತು ಸಲಹುತ್ತಿರುವ ಯೋಗಿನೀಯರೊಡೆಯ
నారసింహ సరస్వతియ పాదకండే దీనబంధు పూరయతీష్టం భోజనానాం దయాబ్ధిరిష్టం యోగిజనానాం వందే శిష్టం నృసింహ సరస్వతీ గరిష్టం. సంసారమున బాధపడుచున్న భక్తులకు అభీష్టములనిచ్చి రక్షించుచు యోగులకు ప్రభువై యోగ సిద్ధిని అనుగ్రహించడి నరసింహ సరస్వతి గరిష్ఠుని నేడు చూచు భాగ్యము లభించెను. వాక్యాకారణనాగి జగదొడు దండక మండలను ధరిసి సగుణ నినిసి ಸುಜನರಿಗೆ ಬಲಿದ ಶ್ರೀ ಗುರುಯತಿವರನ್ನ ಕಂಡೇನಿಂದು ಲಕ್ಷ್ಯೋ ನಾಕ್ಯೈರಾತ್ಮ ದಂಡಕಮಂಡಲು ಧೃಕ್ತ್ವಂ ಸಯತಿ ಸಗುಣ ಬ್ರಹ್ಮತ್ವಂ ಸತ್ರೀತಿ ನ್ಯಾಸಿ ಶ್ರೇಷ್ಠೋ ವೈ ಗುರುಮೂರ್ತಿ. మహావాక్య ప్రతిపాద్యమైన పరతత్వమే సగుణమై దండ కమండలముల ధరించి సత్పురుషులు ఇట్టి రూపముతో నుద్ధరించుచున్న ఓ నరసింహ సరస్వతి యతి సార్వభౌమ నేడు మిమ్ము నేత్రానందముగా పొడగంటిని. ಧರೆಗೆ ಗಾಣಗಾಪುರ ಕೈಲಾಸ ಹರಿದಾಸ ರೊಡೆಯನೆನೆಸಿ ಕರುಣದಿ ವರವಿತ್ತು ಪೊರೆವ ಅನುದಿನ ಗುರು ಚರಣಮನ್ನು ಕಂಡೇನಿಂದು. ಹರಿದಾಸ ಪ್ರಿಯ ತರುಣಾನಿಲಯ ಸ್ವಭಕ್ತ ಪಾಲಕ ಪ್ರೇಮಾತಿಶಯ ಚರಣ ಸ್ಪರ್ಶಾತೈ కైలాసో భూద్గంధర్వపురం. మీ చరణ స్పర్శ వలన నీ గంధర్వపురము భూ కైలాసమయ్యను. దయకు సముద్రమై ప్రేమతో భక్తులను పరిపాలించుటకుగాను అవతరించిన మీ పాదముల నేడు కంటిని. నే పద కండెనమ్మా ఇందు కండేనమ్మా ಭೂಮಂಡಲದೊಳಗೆ ಯತಿವರರಾಯ ಚಂದ್ರಾಯನ್ನ ಭಕ್ತ ಸುಭಾಗ್ಯೋದಯಾಕಾರ ಮಹೀತಲೇಯತೀಶ್ವರ ದೃಷ್ಟೋ ಮಯಾ ವಿಶ್ವತಾರ నరసింహ సరస్వతీ యతీశ్వర. యతులను నక్షత్రములలో చంద్రుని వలె ప్రకాశించుచు మిమ్ముల నేడు కన్నులతో చూచుచున్నాను. భక్తజనుల సౌభాగ్యమి సాకారమై వెలసినటుల భూమి అందు యతీశ్వరుని రూపముననున్న మిమ్ముల చూచితిని. తత్వబోధయ ఉపనిషత్తత్వచరితన వ్యక్తవాద పరబ్రహ్మమూర్తి ఎనిసువనా కండే. జయ జయ భూమన్ సద్గురుమూర్తే జగద్ధేతో ధృతనరమూర్తే. ఉపనిషత్ ప్రతిపాదిత తత్వమునకు ఆదర్శకమైన చరిత్రమును లోకమునకు ప్రదర్శించే మీ పాదముల నేడు చూచుచున్నాను. భక్తుల రక్షించుటలో జాగు చేయనటువంటి దయాఘన నీకు జయ జయ. శేషశయన పరవేశకాయకన లేసు కృపేయ నిమేష వెంబ భాషాపాలం నా క్రండెనిందు. శేషశాయియే మీరు ఇట్టి యతీశ్వర దేహము ధరించితిరి. మీ కృపా కటాక్షము ఎవరి యందు ప్రసరించునో వాడే కడు ధన్యుడు. అట్టి మిముల నేడు చూచితిని. గంధ పరిమళದಿಂದ ಶೋಭಿತಾನಂದ ಸಾಗರನ ಚಂದವುಳ್ಳ ಯೋಗೀಂದ್ರ ಗೋಪೀ ವೃಂದವಲ್ಲಭನ కండెనమ్మ. ఆనందమునకు సముద్రుడవై గంధ పరిమళములచే శోభిల్లుచు యోగీంద్రులకు ప్రియమును ఘటింపజేయు నవతరించిన గోపీజన ప్రియుడైన కృష్ణుని ఈ రూపమున చూచుచున్నాను. కరిరాయనెని పంగె వరద గురురాయన నరసింహ సరస్వత్యంబ నారీ పురుషనామకన కండెనమ్మ. కరిరాజైన గజేంద్రునికి మోక్షమును సంగిన శ్రీ మహావిష్ణువే ప్రకృతి పురుషుల కభేదమును నరసింహ సరస్వతి అను పేరుతో సార్థకమునర్చి జగద్గురు రూపమున సంచరించుచున్న మిమ్ముల నేత్రానందముగా చూచితిని. ఈ విధమున ఓ నామధారక మీ పూర్వీకుడైన సాయం దేవుడు గురుమూర్తి కన్నడ భాషలో స్తుతించగా గురుమూర్తి మిక్కిలి సంతసించి అతనిని ఓదార్చిరి. తల్లి పిల్లల దగ్గరకు తీయునటల సాయం దేవుని కుటుంబమును తన దగ్గర కూర్చుండబెట్టుకుని వారల యందు నిరుపమానమగు ప్రేమను కనబరచెను. నామధారక ఆ దినమెంత ధన్యమో గదా. గురుమూర్తి వారల క్షేమ సమాచారమడుగా సాయం దేవుడు క్షేమము చెప్పి తన ఇద్దరు పుత్రుల వారి పాదముల మీద పడవేశెను. ఇద్దరిలో పెద్దవాడగు నాగనాథుని శిరమున గురుమూర్తి కృపతో తమ దివ్య హస్తముంచి సాయం దేవునితో
ఈ నీ పుత్రుడు పూర్ణాయుష్మంతుడు కాగలడు, మీ వంశము వృద్ధిగాంచును. ఈ నా భక్తుడు లక్ష్మీ సంపన్నుడు కాగలడు. ఇక మీద మీరు మ్లేచ్ఛ సేవ చేయనవసరము లేదు, నా సేవ చేయుచుండు. నా అనుగ్రహము వలన మీ వంశమునకు కీర్తి రాగలదు. మీరు సంగమమునకు వెళ్లి స్నానమునర్చి అశ్వత్థమునకు పూజ గావించి రండని చెప్ప సాయం దేవుడు అటులనే ఉనర్చి గురు సమక్షమునకు వచ్చెను. ఆ దినము భాద్రపద శుద్ధ చతుర్దశిగాన భక్తులందరూ గురుమూర్తి వద్దకు వచ్చి వారినే అనంత స్వరూపముగా భావించి పూజలు చేయుచుండిరి. గురుమూర్తి సాయం దేవునితో ఈరోజు అనంత వ్రతము చేయు దినము, భక్తులందరూ అనంతుని పూజించుచున్నారు, నీవును ఈ దినమున అనంత వ్రతం ఆచరించమని సాయం దేవుడు ఇట్లనుచున్నాడు. స్వామి, మీరే మాకు అనంతులు, మీ పాద సేవయే మాకు అనంత వ్రతమని గురుమూర్తి ఇట్లనుచున్నారు. పూర్వము కౌండిన్యుడను ఋషి ఆదరముతో ఈ వ్రతం ఆచరించెను. నీవును కౌండిన్య గోత్రము వాడవుగాన ఈ వ్రతం ఆచరించుము సాయం దేవుడు గురుమూర్తితో, స్వామి, ఈ వ్రతము కౌండిన్యుడు ఏ విధమున ఆచరించినో ఈ వ్రతాచరణము వలన ఫలమేమియో దయ ఉంచి విస్తరముగా సెలవిండని ప్రార్థింప గురుమూర్తి సాయం దేవునితో పై అధ్యాయమున అనంత వ్రతమును చెప్పగలరు. ఇట్లు గురుచరిత్రమున 42వ అధ్యాయం సమాప్తం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.